ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న లిరికల్ సాంగ్ లైక్ మూవీస్, అదే మనం టీవీలో చూస్తుంటాం న్యూ మూవీ సాంగ్స్, ఆ టైప్ అన్నమాట. అలాంటి సినిమాటిక్ లిరిక్స్ సాంగ్స్ని బేసిక్ లెవెల్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. పూర్తిగా కాదు, లిరికల్ సాంగ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో 1 minute బేసిక్ మాత్రమే చెప్తాను. ఒకసారి ప్రివ్యూ చూడండి. పైకి పడితే నీలాంటి వాడే సో ఫ్రెండ్స్, ఇది బేసిక్ లెవెల్ ఎడిటింగ్ కాబట్టి ఇలా ఉంది. ఇంకా బాగా ఎడిట్ చేయొచ్చు, ఇది బేసిక్ లెవెల్ అంతే. ఈ వీడియోకి 100 లైక్ వస్తే అడ్వాన్స్ లెవెల్ వీడియో చేస్తాను. సో ఇలాంటి ట్రెండింగ్ లిరికల్ సాంగ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వాళ్ళైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మెయిన్ పాయింట్ స్టార్టింగ్ లో అలాగే ఎండింగ్ లో మాత్రమే చెప్తాను. సో డోంట్ స్కిప్. అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇన్నర్ బ్లర్ ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. బ్లర్ని మీకు నచ్చినంత అడ్జస్ట్ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ముందుగా మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ ఇమేజ్ పిఎన్జిని యాడ్ చేసుకోండి. ముందుగానే మీ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పిఎన్జిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీ ఇమేజ్ పిఎన్జిని యాడ్ చేయండి. తర్వాత జెడ్ యాక్సిస్ని కిందకి డ్రాగ్ చేయండి. ఇమేజ్ ముందుకు వస్తుంది. గుర్తుంచుకోండి, ఇమేజ్ పెద్దది అవ్వడం లేదు, ఇమేజ్ ముందుకు వస్తుంది. ఓకే, జెడ్ యాక్సిస్ని -4 to 500 పెట్టుకొని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్తో ఇమేజ్ యొక్క పొజిషన్ మార్చుకోండి. కింద మూడవది క్లిక్ చేయండి. ఇది ఇమేజ్ చిన్నది పెద్దది చేస్తుంది. ఇమేజ్ని కొంచెం చిన్నదిగా చేయండి. మీ ఇమేజ్ ఏ సైజులో ఉండాలో ఆ సైజులో పెట్టుకోండి. నెక్స్ట్ మనం టెక్స్ట్ రాయాలి. అదే మనం యూజ్ చేసిన సాంగ్ యొక్క లిరిక్స్ రాసుకొని మీకు నచ్చిన ఫాంట్ అండ్ కలర్ చూస్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ చేసుకున్న టెక్స్ట్ని మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. సాంగ్కి తగ్గట్టుగా ఒక లిరిక్స్కి ఒక ఇమేజ్ పెట్టుకోవచ్చు, అలాగే ఎన్నైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఒక ఇమేజ్ యూస్ చేసి 4 లైన్స్ లిరిక్స్ యూజ్ చేస్తున్నాను. తర్వాత మీ ఇమేజ్కి అలాగే ఫాంట్స్కి షేకింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. దానికోసం ఎఫెక్ట్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఆటో షేక్ అని సెర్చ్ చేసి దాన్ని యాడ్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి, ఒక్కొక్కటిగా అడ్జస్ట్ చేస్తూ మీకు నచ్చిన షేకింగ్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ వైర్ స్పార్క్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా వదిలేయచ్చు. మా సాంగ్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు ఎడిటింగ్ చేసి మీ సాంగ్కి నేను 1.5 minute చెప్పాను కదా, అలాగే సేమ్ టు సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, పిఎన్జి, టెక్స్ట్, లిరిక్ని నేను స్టార్టింగ్ 1.5 minute చెప్పినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూపించట్లేదు, ఎందుకంటే సినిమాటిక్ లిరిక్స్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకునే మెయిన్ పాయింట్స్ చెబుతున్నాను అంతే. ఎందుకంటే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చూపించాలంటే వీడియో చాలా లెంత్ పెరిగిపోతుంది. నేను ఈ వీడియో ఎడిట్ చేయడానికి 1 గంట టైం పట్టింది. మరి 1 గంట టైం స్క్రీన్ రికార్డ్ని పెట్టి స్టెప్ బై స్టెప్ చూపిస్తూ పోవాలంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా, మరి అప్పుడు చూసే ఆడియన్స్కి కూడా బోర్ కొడుతుంది. కాబట్టి కంప్లీట్ ప్రాసెస్ చూపించడం కుదరదు. అందుకు మెయిన్ పాయింట్స్ మాత్రమే చెబుతున్నాను. స్టార్టింగ్ లో చెప్పినట్లు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మీ పిఎన్జి ఇమేజెస్ పెట్టి మీరు యూజ్ చేసే సాంగ్ కి కరెక్ట్ గా టెక్స్ట్, లిరిక్స్ యాడ్ చేసుకుంటూ మీ వీడియో మొత్తం సేమ్ ప్రాసెస్ చేస్తే వీడియో రెడీ అయిపోయినట్టు. కాబట్టి కొంచెం టైం తో పాటు కాస్తంత ఓపిక తెచ్చుకొని ఎడిటింగ్ చేసుకుంటే వీడియో చాలా బాగా వస్తుంది. కాబట్టి నేను స్టార్టింగ్ 1.5 minute చెప్పినట్టు మీ వీడియో మొత్తం ఇమేజెస్, సాంగ్, లిరిక్స్ యాడ్ చేసిన తర్వాత జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ స్క్రీన్ రొటేషన్ ఎఫెక్ట్స్ రావాలంటే మనం కెమెరా యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆబ్జెక్ట్స్ ఎలిమెంట్ క్లిక్ చేసి కెమెరా మీద క్లిక్ చేయండి. కుడివైపు స్క్రీన్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేయాలి. తర్వాత మీకు ఎక్కడైతే జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్ కావాలో అక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి జెడ్ యాక్సిస్తో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్తో లెఫ్ట్ రైట్ మూవ్ చేసి మీకు కావాల్సిన జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జూమ్ ఇన్ ఎఫెక్ట్ స్మూత్గా రావాలంటే 2 కీ ఫ్రేమ్ మధ్య గ్రాఫ్ యాడ్ చేయాలి, నేను చెప్పినట్టుగా. సో గైస్, ఇలా మీరు మీ ఇమేజ్తో ట్రెండింగ్ సినిమాటిక్ లిరిక్స్ సాంగ్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ట్యూటోరియల్ చూపించినందుకు సారీ. నేను ఫస్ట్ 1.5 minute చెప్పినట్టు ఇమేజెస్, టెక్స్టింగ్ యాడ్ చేసి, ఇమేజెస్, టెక్స్ట్, లిరిక్స్ యాడ్ చేసి వాటికి ఎఫెక్ట్ యాడ్ చేసి, తర్వాత నేను లాస్ట్లో చెప్పినట్టు కెమెరా యాడ్ చేసుకుని జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. గైస్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.